వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు గురువారం రోజు కేవలం ఒకే ఒక గ్లాసు ఉప్పు నీళ్ళు, ఒకే ఒక మందార పువ్వుతో ఈ యొక్క పరిహారం చేస్తే మీకుండేటటువంటి దరిద్రం అనేది ఖచ్చితంగా క్షణాల్లో తొలగిపోతుంది. ఉప్పు నీరు అనేది చాలా శక్తివంతమైనది. ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు అంటే మనం సహజంగా కూరల్లో వాడే సాల్ట్ కాకుండా సముద్రంలో దొరికే కల్లుప్పు, అంటే దీనినే గల్లుప్పు అని కూడా అంటారనమాట. ఈ కల్లుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఉప్పుతో, అలాగే ఒక్క మందార పువ్వుతో రేపు గురువారం రోజున చేసే ఈ పరిహారానికి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చే తీరుతుంది. క్షణాల్లో మీకుండేటటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో మీ ఇంట్లో సిరి సంపదలకి ఎటువంటి లోటు అనేది ఉండనే ఉండదు. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. అదేవిధంగా ఉప్పు అనేది మన ఇంటి చుట్టూ ఉండే చెడును లాగేసుకుంటుంది. ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా చాలా బాగా ఫలిస్తుంది. వెంటనే ఫలితాన్ని కూడా ఇస్తుంది. అలాగే మందార పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎవరింట్లోనైతే మందార చెట్టు ఉంటుందో అలాంటి వారు ఎప్పటికైనా ధనవంతులవుతారు. అంతేకాదు, ఇంటి ముందు మందార చెట్టు ఉంటే చెడు గాలులనేవి ఇంటి లోపలికి రాకుండా ఉంటుందని పండితులు వివరిస్తున్నారు. రేపు గురువారం రోజున పసుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజిస్తే మీకు ఎలాంటి తీరని కోరికలున్నా కూడా తీరిపోతాయి. ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక మీకు ధనం అంటే ధనం సంపాదించడానికి మార్గాలు కూడా కనిపిస్తాయన్నమాట. దొడ్డుప్పు అనేది ఖచ్చితంగా మనలో ఉండే దుష్ట శక్తిని లాగేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేసుకుంటుంది. ఏ మూలన చెడు శక్తి ఉన్నా సరే దానిని పూర్తిగా లాగేసుకుంటుందన్నమాట. దొడ్డుప్పుడు తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఖచ్చితంగా గమనించగలుగుతాము. అయితే ఆ దొడ్డుప్పుని మట్టి లేదా గాజు పాత్రను తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెండిటికి మాత్రమే చెడును లాగేసుకునే గుణం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి. అయితే ఇలా చెడు శక్తిని లాగేసుకునే గుణం అనేది దొడ్డుప్పుకి అధికంగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో దశ తిరగాలి అన్నా, మన యొక్క దరిద్రం తొలగిపోవాలి అంటే, మన జీవితంలో మనం ఒక మంచి జీవితాన్ని పొందే మంచి జీవితం అనేది జీవించాలన్నా, మన యొక్క జాతకాన్ని మార్చుకుని అదృష్టవంతులుగా మారాలి అన్నా, మనకు ధనం అనేది తలుపు తట్టాలి అన్నా మనం ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాలి. అయితే రేపు గురువారం రోజు ఈ దొడ్డుప్పుతో మనం ఈ పరిహారం చేసుకున్నట్లయితే మనకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఊహించిన ఫలితాలు చాలా జరుగుతాయన్నమాట. చాలామంది ప్రస్తుతానికి ఊహిస్తూ ఉంటారు. చాలా రకాలుగా నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సాధించాలి, అది సాధించాలని ఎన్నో అనుకుంటూ ఉంటారు. అన్నీ కూడా నెరవేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలు కూడా పొందగలుగుతారు. గురువారంకి చాలా శక్తులు ఉంటాయి. మనకి గురుబలం ఉండేటట్లయితే మనకు ఉండేటటువంటి, అంటే మనం ఏ పని చేసినా సరే తప్పకుండా విజయవంతం అవుతుంది. కాబట్టి గురువారం రోజు ఈ పరిహారం తప్పకుండా ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మందార పువ్వు అనేది అమ్మవారికి చాలా ఇష్టం. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మందార పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మనకి ఎల్లవేళలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎరుపు మందార పువ్వు అంటే అమ్మవారికి ఇంకా ఇంకా ఇష్టం. కాబట్టి గురువారం రోజు ఉప్పు నీళ్ళు, ఎరుపు మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మనకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
చేయాలి. ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేస్తే చాలా మహాశక్తివంతంగా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో చేస్తే చాలా మంచిది. అయితే ఒక గాజు గ్లాసును తీసుకొని ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసును మాత్రమే తీసుకోవాలన్నమాట. అయితే ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ళుప్పును వేయండి. రాళ్ళుప్పు అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. అంటే రాళ్ళుప్పును తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఖచ్చితంగా అనిపిస్తుందన్నమాట. అయితే అది మనకి అర్థమవుతుంది కూడా. అయితే ఉప్పును తాకగానే మన మీద ఒక దైవశక్తి వచ్చినట్టు, మనకు ఉండేటటువంటి బరువు బాధ్యతలు దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మనకి లక్ష్మీ కటాక్షం ఉందని, ఏదో ఒక దైవశక్తి అండగా ఉందని, మనము ఇంకా ఏదైనా సాధించవచ్చనే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక గుప్పెడు ఉప్పును తీసుకొని గాజు గ్లాసులో వేసి అందులోనే వాటర్ని పోయండి. శుభ్రమైన నీళ్లను పోసిన తర్వాత అందులో ఒక ఎర్ర మందార పుష్పం కూడా వేయండి. అలా వేసి మీరు దాన్ని ఈశాన్య దిక్కుని పెట్టండి. ఈశాన్య దిక్కు అనేది లక్ష్మీదేవి, కుబేర స్వామి అలాగే గణపతి స్థానంగా భావిస్తూ ఉంటుందన్నమాట. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలా ఆ ప్రదేశంలో ఒక దైవశక్తి ఉంటుంది. అలానే మీరు ఉప్పు నీటి గ్లాసును అలానే అందులో ఒక మందార పుష్పాన్ని వేసి అలా పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు కలుగుతుంది. అయితే ఈ పరిహారం ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో గుప్పెడు దొడ్డుప్పును వేసుకున్న తర్వాత ఆ గాజు గ్లాసు నిండా వాటర్ను పోసిన తర్వాత ఆ ఉప్పు కరిగేలాగా బాగా కలుపుకోవాలి. అందులో ఎర్ర మందార పుష్పాన్ని వేసిన తర్వాత ఆ గ్లాసును మన 2 చేతులతో పట్టుకొని మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు కూడా తిరగాలన్నమాట. అలా తిరిగిన తర్వాత అలా తిరిగేటప్పుడు అమ్మ మాకుండేటటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చెయ్యి తల్లి అని అమ్మవారిని మనసులో ప్రార్థించుకుంటూ మీరు మీకు ఏ సమస్య తీరడానికైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య తీరిపోవాలని అమ్మవారిని గట్టిగా సంకల్పించుకోవాలన్నమాట. అలా సంకల్పించుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి గదులన్నీ కూడా తిరిగిన తర్వాత ఆ గ్లాస్తో ఉండే ఉప్పు నీరు మందార పువ్వు ఉన్నది ఈశాన్యం దిక్కున, అంటే మన పూజా మందిరంలో ఈశాన్య దిక్కున పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత ఆ రోజంతా కూడా అలానే ఉంచేయాలి. మరుసటి రోజు ఆ మందార పువ్వు ఉప్పు నీళ్ళు తీసుకుని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాసును బయట కడిగేసి మన కాళ్ళు చేతులు కూడా కడుక్కొని మన ఇంట్లోకి వచ్చేయాలి. అలా మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ అనే ఫీల్ అనేది మీకే కలుగుతుందన్నమాట. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుని మీ ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్తో నిండుతుంది. మీకు ధనం సంపాదించే మార్గాలనేవి దొరుకుతాయి. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అవసరానికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మనకు అందుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఉప్పు నీరు మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగి సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.